హలో అండి. ఈరోజు ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి గోదావరి స్టైల్లో చేసి చూపిస్తాను చూడండి. దీనికి 2 కట్టలు గోంగూర శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న గోంగూర తీసుకోవాలి. దీంట్లోకి ఒక 12 నుండి 15 ఎండుమిరపకాయలు, 2 వెల్లుల్లిపాయలు, ఒక 2 స్పూన్లు జీలకర్ర కావాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోకి ధనియాలు, మినపప్పు అవేమి వేసుకోక్కర్లేదండి, మళ్ళీ ఫ్లేవర్ అది మారుతుంది. కడాయి పెట్టుకుని ఆయిల్ వేసిన తర్వాత ఈ సిమ్లోనే వేయించుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న మిరపకాయలు, జీలకర్ర దోరగా వేయించుకోవాలండి. హైలో పెట్టకూడదండి, సిమ్లోనే ఉంచుకొని బాగా వేయించాలి. వెల్లుల్లిపాయలు వేయించే అవసరం లేదండి, పచ్చివే వేయండి వెల్లుల్లిపాయలు. సిమ్లోనే ఉంచుకొని ఎండుమిరపకాయలు బాగా వేయించుకోవాలి. గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల మనం ఇది ఫ్రీక్వెంట్గా వాడినా మనకి హెల్త్కి మంచిదేనండి. ఎండుమిరపకాయలు ఒకవేళ మీకు కారం సరిపోకపోతే ఇంకా 2-3 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. జీలకర్ర, ఎండుమిరపకాయలు దోరగా వేగినాయండి. ఇవి వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్లో గోంగూర వేయాలండి. గోంగూర కూడా సిమ్లోనే బాగా మగ్గబెట్టాలండి, హైలో పెట్టవసరం లేదండి. సిమ్లోనే గోంగూర బాగా మగ్గబెట్టాలి. కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకుందాం. ముందు వేసుకుంటే వాటర్లా వచ్చేస్తుంది. ఇది పచ్చడి కాబట్టి స్లోగానే వేయించుకోవాలి. సాల్ట్ కూడా తర్వాత కొంచెం మగ్గిన తర్వాతే వేయించుకోవాలి. కొంచెం మగ్గింది కాబట్టి ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలండి, టేస్ట్కి తగ్గట్టు. గోంగూర కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుందండి. దీన్ని స్పెషల్ ఏంటంటే దీన్ని మిక్సీ చేయవసరం లేదండి. సిమ్లోనే ఆయిల్లోనే బాగా మగ్గబెట్టుకోవాలండి. ఆకులు అది ఇలా సపరేట్ చేస్తూ ఇలాగా సపరేట్ చేసి మగ్గబెట్టుకుంటే మీకు మిక్సీ కూడా వేయవసరం లేదు. ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవచ్చండి. మీకు ఇలా మగ్గుతున్నప్పుడే కొంచెం ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చండి, ఎక్కువ అవసరం లేదు. ఈ చల్లారిన ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు మిక్సీ చేసుకుందాం. ఏమీ వేయవసరం లేదు, అన్నీ సింపుల్ అండి. ఒక 3 ఇంగ్రీడియంట్స్ అంతే. ఏం వేసినా ఫ్లేవర్ మారిపోతుంది. కొంచెం సాల్ట్ ఇందాక గోంగూరలో వేసుకున్నాం కాబట్టి ఇందులో ఒక స్పూను సాల్ట్ వేసుకోవచ్చండి. టేస్ట్ చూసుకుని సాల్ట్ యాడ్ చేసుకోవడం. ఈ ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఇది బాగా పేస్ట్లా చేయవసరం లేదండి, కొంచెం రఫ్గా చేస్తే సరిపోద్ది. బరకగా ఎక్కువ పేస్ట్ చేసేసినా అంత బాగోదండి. దీనికి చూడండి ఇలా సరిపోతుంది. చూడండి గోంగూర బాగా మగ్గిపోయింది. ఈ మగ్గిపోయిన గోంగూరలో ఎండుమిరపకాయలు ఈ పౌడర్లా ఉన్నది వేసుకుని బాగా కలుపుకోవాలి. దీని స్పెషల్ ఏంటంటే దీన్ని మిక్సీయే చేయవసరం లేదు. గోంగూరని ఎండలో ఆరబెట్టక్కర్లేదు, నీళ్ళలో ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టవసరం లేదండి, బయటే ఒక 1 వీక్ అయినా బయటే ఉంటుంది. ఏం అవసరం లేదు, ఏం పాడవదు. చూడండి రెడీ అయిపోయింది టేస్టీ గోంగూర పచ్చడి. దీంట్లోకి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కలుపుకొని తింటే సూపర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.